ఒక న్యూస్, విశాఖపట్నంలో ఒక న్యూస్ చూశాను. స్విగ్గీలో ఫుడ్ ఏదో ఆర్డర్ చేస్తే ఆయన ఒక ఇంటికి తీసుకెళ్ళాడంట, అపార్ట్మెంట్లో ఒక ఇంటికి తీసుకెళ్ళాడు. మరి అక్కడ ఏదో ఆ పని మనిషితో ఆయన ఏదో మాట్లాడాడని ఆయన అంటున్నాడు. అక్కడ ఏం జరిగిందో మనకు తెలీదు. వెంటనే ఆ ఇంటి ఓనరు ఆ కుర్రోడిని కర్ర తీసుకొని ఏంటండి అపార్ట్మెంట్లో నుండి అతన్ని కొడుతూ బయటకు తీసుకొచ్చి, ఇక్కడ ఏం జరిగిందో తెలీదు, కులాన్ని బట్టి దూషిస్తూ, అర్థమైందండి. ఇంకా చెప్పాలంటే ఆయన అన్నయ్య అని పిలిచాడంట, ఏది అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసిన వాడిని. నీకు నేను అన్నయ్య ఏంట్రా అని చెప్పి కర్ర తీసుకొని విపరీతంగా కొట్టి, ఆ తర్వాత వాడు ఏంటంటే ఎవరు ఆపట్ల బట్టలన్నీ ఊడదీసి ఏంటండి బట్టలని లాగేసి విపరీతంగా కొట్టి బయటికి నెట్టేశారు. అంటే ఆయన చేసే వృత్తి చిన్నది కాబట్టి, వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి, వాళ్ళ అపార్ట్మెంట్లో బాగా సంపాదించి ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి, మంచి చెడు విచారించి కదా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి. రైటో రాంగో అట్లా ఏం జరిగిందో అవన్నీ కూడా విచారించి కదండి మాట్లాడుకోవాలి. వాడిని బట్టలు ఊడదీసి అందరూ చూస్తుండగానే కొట్టి అతని అపార్ట్మెంట్లో నుండి బయటికి నెట్టేశారు. కొంతమంది కొడతా ఉంటేమో ఇంకొంతమంది గేట్లు వేసి బయట వాళ్ళని లోపలికి రాకుండా ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు నాకు అనిపించింది, ఒక దాసుని స్థితి, ఒక పనివాడిని యొక్క స్థితి ఏంటండి, వాళ్ళ స్థాయి చిన్నదనే కదా, వాళ్ళ స్థితి చిన్నదనే కదా. ఆయన ఏంటంటే ఒక డెలివరీ బాయ్ అనే కదా అలా చేశారు. ప్రియమైన వాళ్ళారా, చాలా సందర్భాల్లో మీరు చూడండి, వాళ్ళకున్న ఆర్థిక స్థితిని బట్టి కావచ్చు, ఏంటంటే వాళ్ళు పుట్టి పెరిగిన పరిస్థితిని బట్టి కావచ్చు, మనుషులు చిన్న చూపు చూడవచ్చు. నిర్దాక్షిణ్యంగా నీతి లేకుండా, న్యాయం లేకుండా హాగర్ని ఇంట్లో నుండి బయటికి నెట్టివేశారు. వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత, వాళ్ళ అక్కర్లు తీరిన తర్వాత, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించారు, అవసరం తీరిన తర్వాత ఇంట్లో నుండి బలవంతంగా నెట్టివేయడం జరిగిందండి. ఏ ఆధారం లేదు, గురి గమ్యం తెలియని పరిస్థితిలో హాగర్ జీవితం నెట్టివేయబడింది. దేవుడు ఆమె కోసం ఒక నీటి ఊటను పుట్టించాడు. ప్రియులరా, భౌతికంగా కాదండి, ఆత్మీయంగా కూడా వాళ్ళ దాహం తీరింది. దాసిగా వచ్చిన ఆమె వంశంలో నుండి 12 రాజులు వచ్చారు. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఈ ప్రశస్త వేళ నా దేవుడు నేనిచ్చు నీళ్లు అన్నట్లు నా దేవుడు ఏదో ఒక దీవెన నీకు దయచేయబోతున్నాడు అండి. నీవు ఈరోజు దీన స్థితిలో ఉన్నావేమో, నా దేవుడు నేను ఉన్నతంగా నడిపించబోతున్నాడు. ఏ మనుషులైతే నిన్ను చిన్న చూపు చూశారో వాళ్ళ కన్నులు ఎదుట నా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. మిక్కిలి గొప్పవాడగు వరకు నా దేవుడు నిన్ను హెచ్చిస్తూనే ఉంటాడు. నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు.